హాయ్ అండి అందరికీ. కార్తీక పురాణము 7వ అధ్యాయము. వశిష్ఠుల వారు జనకుని కింకను ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీ దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలాగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము మితంతగాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణు ఆలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు. సరికదా. పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లెడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలాగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులను సలపడో ఆ మానవుడు మరుజన్మలు సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 1 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను. ఓం నమః శివాభ్యాం నవయౌవనాభ్యం పరస్పరాశ్లిష్ట వపుర్ధాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యం నమో నమః శంకర పార్వతీభ్యం. 7వ అధ్యాయము 7వ దిన పారాయణము సమాప్తం. శివకేశవులు కలిసి ఉన్న దేవాలయములో దీపారాధన చేయడం వలన శివకేశవులు ఉన్న దేవాలయములో దైవ దర్శనము చేసుకోండి. మహానంది క్షేత్రములో మహానందీశ్వరుడు, అదే క్షేత్రంలో కోదండరాముని ఆలయం ఉన్నది. కావున ఇచ్చుటకొచ్చి శివకేశవుల దైవ దర్శనము చేసుకొనండి. 7వ అధ్యాయం సమాప్తం.